నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజలను సూపర్ 6 పథకం పేరుతో అనేక విధాలుగా మోసం చేశారు పెన్షన్ పేరుతో ఉన్న కొందరిని ఈ 3 నెలల్లో తీసివేయడం కూడా జరిగింది ఆరోపించిన వైసీపీ చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ శాంతి భద్రతలు మరియు సమర్థత ఉండాలని అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్నాం పోలీసు శాఖను మరింత సమర్థవంతంగా మార్చడానికి పలు కీలక చర్యలు తీసుకుంటున్నాం వెల్లడించిన రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు వార్తల్లోని వివరాలు తల్లికి వందనం పథకం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం దగాని ప్రజలను సూపర్ 6 పథకం పేరుతో అనేక విధాలుగా మోసం చేశారంటూ ఉచిత సిలిండర్ పెన్షన్ పేరుతో ఉన్న కొంతమందిని ఈ 3 నెలల్లో తీసేయడం కూడా జరిగిందని వైసీపీ చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆరోపించారు అధికారం చేతిలో ఉందని లేనిపోని ఆరోపణ చేస్తూ జగన్పై అక్రమ కేసు నమోదుపై వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అవన్నీ అబద్ధాలని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చిత్తూరు వైఎస్ఆర్సీపీ విజయానందరెడ్డి అది తల్లి వందనం కాదు పిల్లలకు తల్లులకు పంగనామమని అన్నారు పిల్లలు తల్లులను పచ్చి మోసం చేస్తుంది చంద్రబాబు నాయుడుని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున ఇస్తామని ఎన్నికల ముందే ఆర్భాటంగా అట్టహాసంగా ప్రచారం చేసిన టీడీపీ కూటమి అధికారంలో వచ్చాక పథకాల అమలులో మరోసారి దగా చేసిందన్నారు ఇంట్లో ప్రతి ఒక్క పిల్లోడికి ప్రభుత్వం రాగానే ఇలా అందరికీ 15,000 చొప్పున ఎందరున్నారో మీ ఇంట్లో అంతమందికి ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రజలకు టోపీ పెట్టారని అన్నారు సూపర్ 6 అంటూ ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయటం కోసమే పథకాల పేరుతో ప్రజలను ఎన్నో విధాలుగా మోసం చేసి అధికారం వచ్చాక ఇప్పటి వరకు ప్రజలకు చెప్పిన హామీలను ఏ విధంగా నెరవేర్చలేదని అధికారం వచ్చాక ప్రజలకు ఎలాంటి మేలు కానీ చేయలేదని అన్నారు ఈ మీడియా సమావేశంలో విజయేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును హెచ్చరించారు మొదటి నెల పెన్షన్ ఇచ్చి వారం తరువాత నుంచి సన్నాయినకులు స్టార్ట్ చేశారు దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు డాక్టర్లు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ అని తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చారు అది ఇచ్చారు ఇది ఇచ్చారని చాలా మందికి పెన్షన్లు తీసేయడం కూడా జరిగింది మీరు చూస్తా ఉండండి ఇంకా 3 మాసాల్లోనే దాదాపు 30% పెన్షన్స్ కూడా తీసేసే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ చేసే పరిస్థితిలో ఉంది అదేవిధంగా అమ్మఒడి అనే పథకాన్ని తల్లికి వందనం అనే పేరు మార్చి సూపర్ 6లో ఒకటి పెట్టారు ఆ రోజు ఏమన్నారంటే ఇంట్లో తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం పేరుతో ఇస్తామని ఈ సూపర్ 6 వాగ్దానాల్లో ప్రధాన వాగ్దానంగా దాన్ని చేశారు ఈ రోజు ఏమంటున్నారంటే మెల్లగా మాట మార్చి ఒక బిడ్డ ఉంటే 15,000 2 బిడ్డలుంటే 7,500 3 బిడ్డలుంటే 5,000 4 బిడ్డలుంటే 3,750 రూపాయలు అనే విధంగా ఈ మధ్యకాలంలో మనం చూసే సోషల్ మీడియాలో ట్రోల్ అయింది అదే నిజం అనే విధంగా ఈరోజు నిరూపించే పరిస్థితి వచ్చింది ఎందుకంటే తల్లికి వందనం అన్నాం కాబట్టి ఇంట్లో ఎంతమంది తల్లులు ఉంటే వాళ్ళ వరకే ఈ అమ్మఒడి ఇస్తాం కానీ పిల్లలకు కాదు అనే పరిస్థితిగా తీసుకురావడం ఇది ఎంతవరకు సబబు అని నేను మీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఎందుకంటే ప్రశ్నించడానికే వచ్చానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి దీని మీద ఆయన గట్టిగా స్పందిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనానికి రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు కుటుంబ సమేతంగా విచ్చేశారు వీరికి చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాక వినాయక స్వామి దర్శనార్థం కుటుంబ సమేతంగా కాణిపాకానికి విచ్చేసిన రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావుకి ఎస్పీ మరియు పోలీసు అధికారులు సాదర స్వాగతం పలికారు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం పత్రికా ప్రముఖులతో డీజీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అనుకున్నది నెరవేరాలని రాష్ట్రంలో ఎలాంటి ఆటంకాలు మరియు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా విఘ్నాలు తొలగిపోవాలని కాణిపాక వినాయక స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ శాంతి భద్రతలు మరియు సమర్థత ఉండాలని నేను అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్నామన్నారు ఈ నేపథ్యంలో పోలీసు శాఖను మరింత సమర్థవంతంగా మార్చడానికి పలు కీలక చర్యలు తీసుకుంటున్నామన్నారు నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెంచుతూ పోలీసు శాఖలో ఆధునిక సదుపాయాలు కల్పించడం జరుగుతోందన్నారు ఈ క్రమంలో సీసీ కెమెరాలు డ్రోన్లు డిజిటల్ ఫారెన్సిక్ టూల్స్ వంటివి విస్తృతంగా ఉపయోగించబడతాయని అన్నారు
రాష్ట్రంలో పిల్లల మరియు మహిళల భద్రతను మరింత పటిష్టం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లను రాష్ట్రమంతటా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రహదారి ప్రమాదాలను తగ్గించడానికి రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతోందన్నారు. రోడ్లపై సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేసి రోడ్డు నియామకాలను ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ క్రమంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ద్వారా స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపి ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న మద్యం, నాటుసారా తయారీ మరియు విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఈ క్రమంలో చెక్ పోస్టులను బలోపేతం చేస్తూ విస్తృతంగా వాహనాల తనిఖీలు, అనుమానాలు ఉన్న ప్రదేశాలలో విస్తృత దాడులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు అందించే సహకారం మాకు చాలా కీలకమని, మన రాష్ట్రం మరింత అభివృద్ధి చెందడంలో మీ అందరి సహకారం ఎంతో అవసరమన్నారు. మన అందరం కలిసి శాంతి భద్రతలను కాపాడుకుంటూ సమాజాన్ని మరింత భద్రంగా, సురక్షితంగా మార్చుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆరిఫుల్లా, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్డీఎస్పీ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. కాణిపాకం విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. రాష్ట్రంలో అందరికీ కూడాను వాళ్ళు అనుకున్న పనులు జరగడానికి ఏదైనా విఘ్నాలు జరగకుండా ఉండాలని, ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడటంలో అన్ని విధాలా పోలీస్ శాఖ చేసేటువంటి కృషికి స్వామి సంపూర్ణ సహకారంగా ఉండాలని చెప్పి ఆశిస్తుండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నాక వచ్చాక ముఖ్యంగా నేర పరిశోధన అయితేనేమి, శాంతి భద్రత విషయంలో అయితేనేమి, ముఖ్యంగా ఆలయాలకు సంబంధించిన సెక్యూరిటీ కానీ, అదేవిధంగా ఎక్కడైనా సరే ప్రజలకు ఎంత సెక్యూరిటీ ఇవ్వడంలో కానీ అన్ని విధాలా కృషి చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ చూశారు మీరు, కొత్త ఎస్పీలను అందరినీ వేసాము. వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసి సరైన పద్ధతిలో చట్టాన్ని గౌరవిస్తూ, ఇంతకుముందు ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి అవన్నీ జరగకుండా చూసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఇంతకుముందు ఎక్కడైనా యాక్షన్ తీసుకోని కేసుల్లో తీసుకోవాలని, అదేవిధంగా ఎప్పుడైనా తప్పులు జరుగుంటే అవన్నీ సరిదిద్దుకోవాలని చెప్పి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది. ఏ విధంగానైనా సరే ప్రజలకు ఎక్కువ జవాబుదారీతనంగా ఉండాలి, సమాజానికి ప్రజలకి మరింత మేలైన సేవలు ఇవ్వాలని చెప్పేసి, ముఖ్యంగాను నేను అనుకునేది ఏంటంటే ప్రజలకి ఎప్పుడు మేము జవాబుదారీగా ఉండాలి. ఇది కరెక్ట్, ఈ విధంగా చేయాలి, ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు, పోలీసు చేయాలనుకుంటున్నారు ఆ విధంగా చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. అంటే ఆల్రెడీ మేము చూసినామంటే గెటింగ్ ఇన్ఫర్మేషన్, అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎర్రచందనానికి ఇంత ముందు కూడా టాస్క్ ఫోర్స్ పెట్టాము మేము. అది కొంతకాలంగా కొంచెం అటు ఇటుగా ఉంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పూర్తి బలోపేతం చేసి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర మొత్తంలో కూడా గంజాయిని నిర్మించడం కోసం 100 days యాక్షన్ ప్లాన్ 100 రోజుల్లోపు ఒక కొలిక్కి తీసుకురావాలి ఆ సమస్య అని చెప్పి ఆలోచిస్తున్నాం. ఆ తర్వాత కంటిన్యూస్గా కూడా దానికి సంబంధించిన యాక్షన్ ఉంటుంది. వీలైనంత త్వరలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్, ఇంతకుముందు ఎలాగైతే రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ పెట్టామో ఆ విధంగా మా గంజాయి మత్తు పదార్థాల నుంచి మొత్తంగా పూర్తిగా రాష్ట్రాన్ని ఫ్రీ చేయాలని చెప్పేసి దాని ప్రకారం ఏఎన్టీఎఫ్ త్వరలో పెట్టబోతున్నాం. చంద్రగిరి మండలంలోని మాజీ మిలిటరీ ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగుల సంఘం సభ్యులు ఒకటై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని సన్మానించేందుకు ఆహ్వానించారు. ఆదివారం ఎమ్మెల్యే పులివర్తి నాని చంద్రగిరి కొత్తపేటలోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ముందర ఉన్న విశ్రాంతి ఉద్యోగులు ఏర్పాటు చేసే ఆత్మీయ సమావేశ సభకు విచ్చేయగా ఎమ్మెల్యే నానిని మంగళ వాయిద్యాలతో, పండితుల మీద మంత్రోచ్చరణతో, పూర్ణ కుంభంతో విశ్రాంతి ఉద్యోగులు ఆహ్వానం పలికారు. వినాయక స్వామి గుడి వద్ద పూజలు నిర్వహించి ఆత్మీయ సమావేశ సభ ప్రారంభించారు. పలువురు విశ్రాంతి ఉద్యోగులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, అనుభవం కలిగిన పెద్దలు నన్ను సన్మానించడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. విశ్రాంతి ఉద్యోగులు అడిగిన సమస్యలపై స్పందించి అస్తవ్యస్తంగా ఉన్న రహదారులను గెలిచిన వారం నుండి 10 రోజుల్లోపే ప్రారంభించి పూర్తి చేయడం కూడా జరుగుతుందని తెలిపారు. మా కార్యకర్తలు గంగపల్లి భాస్కర్, బన్నీ మృతి చెందినప్పుడు శ్మశాన వాటిక పరిస్థితి చూసి ఆ రోజే గోవిందధామం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారని, అందులో భాగంగానే గెలిచిన 10 రోజుల్లోపే గోవిందధామంకు స్థలం పరిశీలించడం, ప్రస్తుత జేసీబీలతో క్లీన్ చేయించడం జరుగుతుందని ఆయన తెలిపారు. చంద్రగిరి విస్తరణ చెందినప్పటికీ 30 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమన్నారు. చంద్రగిరి నూరు జంక్షన్ నుంచి శ్రీనివాస మంగాపురం వరకు 80 నుండి 100 అడుగుల రోడ్డు విస్తరింపజేయాలని, గోవిందుని భక్తులకు విశ్రాంతి షెడ్యూలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులతో చర్చించినట్లు తెలిపారు. చంద్రగిరిలో అభివృద్ధి కొరకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మాజీ మిలిటరీ ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగుల సంఘం సభ్యులు అడిగిన సమస్యలను దగ్గరుండి అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. విశ్రాంతి ఉద్యోగులు ఒక్కొక్కరుగా ఎమ్మెల్యే పులివర్తి నానిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత చంద్రగిరి అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు యారాసి చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శి పట్టాభి, కోశాధికారి చిరంజీవులు నాయుడు, మాజీ సైనిక ఉద్యోగులు సంఘం అధ్యక్షులు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలం వైపు తిరుగుతున్నా కానీ అందరూ సన్మానాలంటే ఈసారి వద్దు, ఒక నెల తర్వాత పెట్టుకుందాం అనుకున్నా. కానీ మన జనార్దన్ గారు కానీ అందరూ కూడా కృష్ణ మురళీ మందిర్ తరఫున చేయాలి. విశ్రాంత ఉద్యోగులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందరూ చేయాలంటే వారి యొక్క దీవెనలు బాగుంటుంది, వారి ఆశీస్సులు మొదటి నియోజకవర్గంలో ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా నేను దాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఇది ఒక అదృష్టం కూడా నేను భావిస్తా ఉన్నా. ఇప్పుడే మన ఏరాసన్న గారు చెప్పారు, పార్టీలకి సంబంధం లేకపోయినా ఆయన కూడా ఆయన ఆశీస్సులు కూడా నాకు మొన్న జరిగాయి. అది ఎప్పుడు నేను మర్చిపోను అన్నా. గెలిచిన వారానికో 10 రోజుల లోపలన్నా ఇదే నేను చూశాను. ఎందుకంటే గతంలో మా తెలుగుదేశం పార్టీ లీడర్లు అయినటువంటి భాస్కర్ గారు, బన్నీ గారు చనిపోయినప్పుడు నేను శ్మశానం దగ్గరికి వెళ్ళినప్పుడు చూసిన పరిస్థితి చూసి గెలిచిన వెంటనే చంద్రగిరికి ఏమైనా చేయాలంటే మొదట అదే చేయాలనుకున్నా. ఆ రోజే ఎంఆర్ఓ గారు తీసుకుని వెళ్ళి అక్కడ మీరు చెప్పే స్థలానికి ఇంకా కొంచెం ముందే మన నర్సింగాపురం పై రోడ్డు ఉందన్న, దగ్గర ఉండే 1 ఎకరా 90 సెంట్లు లేదా 2 ఎకరాల 10 సెంట్లు దానికి గోవిందామం పేరుతో తీసి లెటర్ రిలీజ్ చేసేసామన్నా. అది క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది. మీ అందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ భాగస్వామ్యం కావాలన్నా. ఎందుకంటే గోవిందామానికి టీవీ ఫండ్స్ ఏదో తుడాకాలను కూర్చి తెచ్చుకుంటాం, మిగిలిన మనం కాంట్రిబ్యూషన్ చేసుకుంటాం. నేను కూడా కాంట్రిబ్యూషన్ ఇచ్చి మనం మాక్సిమం 6 నెలల నుంచి 8 నెలల్లో కూడా కంప్లీట్ చేసేదానికి నేను ముందుంటానని కూడా సభాముఖంగా కూడా తెలియజేసుకుంటున్నాను. బాపట్ల నుండి తిరుమలకు పాదయాత్రగా వచ్చిన టీడీపీ నాయకులకు తెలుగు యువత అధికార ప్రతినిధి కరణం హిమాత్ తిరుపతి నగరంలో ఘనస్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకున్న గుంటూరు జిల్లా కొల్లూరు మండలం మాజీ ఎంపీపీ డాక్టర్ కనగాల మధు వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం నుండి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. మహాపాదయాత్ర ప్రారంభంలో బాపట్ల ఎమ్మెల్యే వేగినేసిన నరేంద్ర వర్మ సంఘీభావం తెలిపి ముందుకు నడిపించారు. దాదాపు 14 రోజుల పాటు 400 కిలోమీటర్లు సాగిన టీడీపీ నాయకుల మహాపాదయాత్ర ఆదివారం తిరుపతికి చేరింది. మంచి సంకల్పంతో చేపట్టిన మహాపాదయాత్ర నిర్వాహకులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కరణం హిమ్మత్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ లో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టీవీ డాన్స్ మాస్టర్ అండ్ డాన్స్ యూనియన్ కు నూతన కమిటీ ఎన్నికైంది. ఇందులో భాగంగా కమిటీ అధ్యక్షులుగా తిరుపతికి చెందిన కటారపు వేణుగోపాల్ ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా దిమ్మె రామకృష్ణ, గాడి భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా మద్ది లక్ష్మీకాంత్, కోశాధికారి మొగల్ అనిల్ బేగ్, కార్యదర్శిగా పద్మనాభం అరుణ్ కుమార్, సహాయ కార్యదర్శిగా జమ్మని గౌతమ్, పెద్దపల్లి నాగార్జున, కార్యనిర్వాహక కార్యదర్శిగా లింగంపల్లి నానిగోపాల్, యోమినేని కళ్యాణ్లు నియమితులయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఆలంపాకం ప్రశాంత్, అరిగ సురేష్, పరుసు రాకేష్, ఎస్ కారతోటి గంగాధర్, వద్దే సీను, చెంచువబుగడ్ల బాబు, మారాటి సాలగి వినోద్ కుమార్, జీడి మిల్కి దేవానంద్, గంగాల కోటేశ్వరరావు, కినాలపల్లి బాలరాజు, ఎండ్రా కిరణ్ కుమార్లు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు న్యాయ నిర్ణేతలుగా ప్రజానాట్య మండలి సభ్యులు చుండూరు రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు తోరం రాజా, న్యాయవాది ఎర్రంశెట్టి దుర్గా భవానీ వ్యవహరించారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం సుప్రభాత సేవలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇతర పోలీసు ఉన్నత అధికారులు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం సుప్రభాత సేవలు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇతర పోలీసు అధికారులు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు మహాద్వారం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో క్రికెటర్ షేక్ రషీద్, నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, ఎంపీ లక్ష్మీనారాయణ,
కడప ఎమ్మెల్యే మాధవి, స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాదాపు 5 సంవత్సరాల అంధకారం తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రతి ఒక్క ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ ఆశాభావంతోనే ప్రజలందరూ ఈసారి తెలుగుదేశం ప్రభుత్వానికి, పార్టీకి, కూటమికి ఇంత పెద్ద ఎత్తున ఘన విజయం ఇవ్వడం జరిగింది. కానీ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, రాష్ట్రం సమృద్ధిగా ఉండాలని చెప్పి. అలాగనే మా కడప నియోజకవర్గం కూడా చాలా బాగా అభివృద్ధి చెందాలని పర్సనల్ గా ఆకాంక్షిస్తున్నాను. అలానే దేవుణ్ణి అందరూ బాగుండాలని మొక్కుకోవడం జరిగింది. ఈ రోజు ఎలక్షన్ అయిపోయినాక 1 సంవత్సరం తర్వాత తిరుమలకు రావడం జరిగింది. ఇంకా పాత ప్రభుత్వ ఛాయలు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నట్టు అనిపిస్తా ఉంది. దాదాపు ప్రతి ఒక్క వ్యవస్థను అవినీతిపయం చేయడం జరిగింది. అది ప్రస్ఫుటంగా కనబడతా ఉంది. దీన్ని పూర్తి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ అవినీతి గురించి ఒక మచ్చుతునకి ఏంటంటే, దర్శనం అయిపోయినాక ప్రసాదాలు ఇస్తారు. దాని క్వాలిటీ ఎంత దిగజారిందంటే, నేను ఇప్పుడు ఉన్న అధికారులకు కూడా ఇప్పుడే చెప్పి రావడం జరిగింది. వాళ్ళు అంటారు మేము ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుతున్నామని చెప్పి. అంటే చాలా మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నామని, అంటే వాళ్ళకి బాలేదు అని చెప్తుంటే వాళ్ళు మనకే నచ్చ చెప్పి పంపించే ధోరణి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. అంటే ఈ 5 ఏళ్ల ప్రభుత్వం యొక్క ఛాయలు ఇంకా దేవస్థానం నుంచి బయటికి పోలేదని అనిపిస్తా ఉంది. తప్పకుండా అధికారులు పూర్తి ప్రక్షాళన చేసి పూర్వ స్థితికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తీసుకొస్తారని ఆశాభావంతో ఉన్నాము. అలాగనే అధికారులకు కూడా మేము లెటర్ రాస్తాము. ప్రతి ఒక్క చోట ప్రక్షాళన చేసి ఈ యొక్క ప్రసాదాలు ఒక క్వాలిటీతో భక్తులకు అందించాలని చెప్పేసి వాళ్ళకి లెటర్ రాస్తాము. అలాగనే వాళ్ళకి మీ ద్వారా కూడా విన్నవించుకుంటున్నాము. వాళ్ళు తప్పకుండా ఈ విషయాన్ని గమనించి వీటినన్నింటినీ మారుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేశ్వర స్వామి దర్శనం ఎన్నో జన్మల అదృష్టం. 5 సంవత్సరాల అరాచక పాలన అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజలు కాంక్షించే తెలుగుదేశం పరిపాలన వచ్చిందని, రాష్ట్రం అన్ని రకాలుగా బాగుండాలని, మంచి పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కలియుగ దైవాన్ని ప్రార్థించాం. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం ముందుకు పోవాలని, సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు పడాలని, రైతాంగం గాని అన్ని వర్గాల వారు సుఖశాంతులతో ఉండాలని దేవుని ప్రార్థించాం. అదే విధంగా టీటీడీలో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోతున్నాయి. గత 5 సంవత్సరాల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తా ఉంది. దీని మీద ముఖ్యమంత్రి గారికి కూడా ఖచ్చితంగా ఒక లేఖ ద్వారా తెలియజేస్తాం. టీటీడీ ఈవో కూడా లేఖ రాయడం జరుగుతుంది. మళ్ళీ టీటీడీని ఒక అటానమస్ సంస్థగా భావించి దీంట్లో ఏ రాజకీయ జోక్యం లేకుండా ప్రతి సామాన్య భక్తుడికి కూడా దర్శన భాగ్యం లభించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని చెప్పి టీటీడీ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తాం. పీలేరు పట్టణంలో అద్భుతం చోటు చేసుకుంది. వారాహి నవరాత్రులు జరుగుతున్న సందర్భంగా పీలేరు పట్టణంలో శివాలయం అర్చకులు కుమారస్వామి ఇంట్లో వారాహి అమ్మవారి విగ్రహం పానకం తాగుతూ ఆశ్చర్యపరిచింది. వారాహి నవరాత్రులు జరుగుతున్న సందర్భంగా పీలేరు పట్టణంలో శివాలయం అర్చకులు కుమారస్వామి ఇంటిలో వారాహి అమ్మవారి విగ్రహం పానకం తాగుతూ ఆశ్చర్యపరిచింది. వారాహిదేవి నవరాత్రుల్లో భాగంగా కుమారస్వామి వారి ఇంట్లో కుమారస్వామి సతీమణి లక్ష్మి అమ్మవారిని మేలుకొలుపు గత 8 రోజులుగా పూజలు నిర్వహిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలను సూపర్ 6 పథకం పేరుతో అనేక విధాలుగా మోసం చేశారు. పెన్షన్ పేరుతో ఉన్న కొందరిని ఈ 3 నెలల్లో తీసివేయడం కూడా జరిగింది ఆరోపించిన వైసీపీ చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ శాంతి భద్రతలు మరియు సమర్థత ఉండాలని అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్నాం. పోలీసు శాఖను మరింత సమర్థవంతంగా మార్చడానికి పలు కీలక చర్యలు తీసుకుంటున్నాం వెల్లడించిన రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.